డాక్టర్ గారు, వేసవిలో చెమట సమస్య తగ్గడానికి ఒక పథ్యాహారం తయారు చేద్దామన్నారు. ఎలాగో చెప్తారా? అంటే ఇది పథ్యాహారం లాగా కాదు, ఒక ఔషధం తయారు చేద్దాం మనం. ఓకే. ఈ ఔషధం తయారీకి కావాల్సిన మూలికలన్నీ ఒకసారి ముందు చెప్పేసేయండి, తర్వాత మనం తయారు చేద్దాం. ఓకే. వేసవిలో చెమట సమస్యని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: వట్టివేళ్ళు, నాగకేసరాలు, లోద్ర, చంగల్వకోస్టు, చందనం, జటామాంసి, ఉలవపిండి. కావలసిన మూలికలు చూశారు కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. మనం ఒక బౌల్ రెడీగా ఉంచుకుందాం, ఎందుకంటే ఈ మూలికల చూర్ణాలన్నీ మనం అందులో కలుపుకుందాం. ఓకే. ఇందులో మొట్టమొదట మనం జటామాంసిని తీసుకుందాం. ఈ జటామాంసి ఏంటంటే నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి చెమట ఎక్కువ పట్టకుండా ఉండేలాగా చేస్తుంది అనమాట. ఎందుకంటే జటామాంసికి నర్వస్ సిస్టమ్ని శాంతపరిచేటువంటి లక్షణం ఉంటుందన్నమాట. జటామాంసిని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని మీరు లెక్కగా తీసుకోండి. సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో జటామాంసి చూర్ణాన్ని తీసుకోండి. మేము మీకు చూపించడానికి కొద్ది కొద్దిగా వేసుకుంటాం. ఒక చెంచాడు జటామాంసి చూర్ణాన్ని బౌల్లో వేసుకుందాం. ఓకే. తర్వాత నాగకేసరాలు. నాగకేసరాలకు కూడా చెమటని తగ్గించేటువంటి గుణం చాలా బాగుంటుంది అనమాట. ఈ నాగకేసరాలు చిన్నగా ఇలా ఉంటాయి మనకి. వీటిని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఇది కూడా 30 గ్రాముల పరిమాణంలో వేసుకోండి. మేము ఇందాకట్లాగానే కొద్ది కొద్దిగా వేసుకుని మీకు చూపిస్తాం. మనం ఒక చెంచాడు చూర్ణం అందులో వేద్దామా. ఓకే. ఆ తర్వాతది వట్టివేళ్ళు. వట్టివేళ్ళు కూడా చెమట తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే చలవ చేసే ఒక మంచి మూలిక కదా ఇది. వట్టివేళ్ళని వాడుకున్నప్పుడు కూడా చెమట బాగా తగ్గుతుంది. వట్టివేళ్ళ చూర్ణాన్ని కూడా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మనం ఇందాకలాగా వాటితో సమానంగా వేద్దాం. అన్నీ కూడా మనం సమంగా వేసుకోవాలన్నమాట. తర్వాత చందనం. చందనం అంటే చర్మానికి ఒక మంచి ఫ్రెండ్ లాంటిది ఇది. ఈ చందనాన్ని కూడా సమానంగానే వేసుకోవాలి. మీరు 30 గ్రాములు వేసుకోండి. మేము ఇందాకట్లాగానే ఒక చెంచాడు చందనం చూర్ణాన్ని కలుపుతాము. అందులో ఒక చెంచాడు చందనం చూర్ణం కలుపుకుందాం. ఆ తర్వాత లోద్ర. లోద్ర కూడా చెమటను తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. లోద్ర అంటే బెరడు, చెట్టు బెరడు ఇది. దీన్ని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాముల పరిమాణంలో వేసుకోండి. మనం ఒక చెంచాడు లోద్ర చూర్ణాన్ని కూడా కలుపుదాము. ఆ తర్వాత చెంగల్వకోస్టు. ఈ చెంగల్వకోస్టు కూడా చెమటని తగ్గించడంలో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. చెంగల్వకోస్టును కూడా మెత్తటి పొడిలాగా చేసేసుకుని దీన్ని కూడా సమానంగా అంటే 30 గ్రాముల పరిమాణంలోనే కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం 6 మూలికలు వేసాం కదా మనం. 6 మూలికల్ని 6 30లు 180 గ్రాములు అయింది. అంటే దానికి సమానంగా, అంటే ఈ 6 చూర్ణాలు కలిపితే ఎంత అయిందో దానికి సమానంగా ఉలవ పిండిని కలుపుకోవాలి. అంటే ఉలవ పిండి మెత్తగా చేసి పెట్టేసుకొని దీన్ని 180 గ్రాములు, అంటే 6 మూళ్ళు 18 180 వేసుకున్నాం కదా మనం. దానికి సమానంగా అంటే 180 గ్రాముల్లో ఉలవ పిండిని వేసుకోవాలి. ఉలవ పిండికి చెమటను తగ్గించేటువంటి గుణం బాగా ఉంటుంది. ఎందుకంటే ఈ చెమట ఎక్కువ రావడానికి చర్మం కింద ఉండేటువంటి ఫ్యాట్ ఒక కారణం అవుతుంది. ఉలవ పిండితో రుద్దినప్పుడు ఆ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అనమాట. ఫ్యాట్ కూడా తగ్గి చర్మం మృదువుగా అయ్యి ఈ చెమట పట్టే లక్షణం బాగా తగ్గుతుంది. సో ఉలవ పిండిని ఇప్పుడు మనం 6 చెంచాలు వేసాం కనుక 6 చెంచాల ఉలవ పిండిని కలుపుదాం. వీటన్నింటిని బాగా కలిపేసేయండి, ఒకదాంతో ఒకటి బాగా కలిసిపోయేలాగా. ఇప్పుడు ఇవన్నీ మనం బాగా కలిపేసుకున్నట్టయితే మనం తయారు చేసుకునేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఓకే. ఈ ఔషధం ఏ విధంగా వాడుకోవాలి, ఎప్పుడెప్పుడు వాడాలి? ఇదేంటంటే ఒక రకమైన సున్నిపిండి లాంటి తయారు చేసుకున్నాం మనం. ఇందులో ఉలవ పిండి వాడాం కదా. ఇది స్నానం చేసేటప్పుడు, అంటే ప్రతిరోజు 2 పూట్ల స్నానం చేస్తూ ఉదయము సాయంత్రం కూడా స్నానం చేసేటప్పుడు ఒళ్ళు రుద్దుకోవడానికి ఒక సున్నిపిండిలాగా వాడుకోవాలి. ఇంకా సబ్బు అవసరం లేదు, కేవలం ఇది వాడుకున్నట్టయితే సరిపోతుంది అనమాట.
ఆ విధంగా వాడుకున్నట్టయితే ఎక్కువగా చెమట పట్టేటువంటి ఈ సమస్య నుంచి మంచి పరిష్కారం కలుగుతుంది. అలాగే మనం ఇందులో వేసిన అన్ని మంచి మంచి సుగంధ ద్రవ్యాలు, సో ఆ ఫ్రెష్నెస్ వల్ల కూడా మనసు చాలా హ్యాపీగా ఉండి ఆ హ్యాపీనెస్ వల్ల కూడా చెమట తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, చెమట తగ్గుతుంది, ఒక రిలాక్సేషన్ ఫీలింగ్ కూడా బాగా వస్తుంది దీంతో. ఓకే, దీన్ని ఒకసారి తయారు చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు వాడుకోవచ్చు? ఉంచుకోవచ్చమ్మా, బాగానే ఉంటుంది, ఏమి తొందరగా పురుగు పట్టదు. ఎందుకంటే ఉలవ పిండి ఉంది కనుక పురుగు పడుతుందా లేదా అని ఒకటే చూసుకోవాలి. హాయిగా నెలకు ఒకసారి చేసుకున్నా సరిపోతుంది.